వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్. ధరణీపురం అనే చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన 10 ఏళ్ల సంధ్య ఎన్నో కలలు కనేది. రంగులతో ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దాలని అనుకుంటుంది. ఒకరోజు వాళ్ళ తాతమ్మ గది శుభ్రం చేస్తుండగా అక్కడ ఒక చిరిగిపోయిన ప్రాచీన పెట్టె కనబడింది. అందులో నుంచి వెలుగునిచ్చే బంగారు చిత్రకలము బయటపడుతుంది. చిత్రకలంతో పాటు పక్కన ఒక పురాతన శిలాఫలకం కూడా కనిపిస్తుంది. ఆ ఫలకంపై ఉన్న అక్షరాలు ఒక మాయామంత్రంలా ఉండడంతో సంధ్య ఆశ్చర్యపోతుంది. అమితమైన ఉత్సాహంతో ఆ చిత్రకలమును తన చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్న గోడపై ఒక పక్షిని చిత్రీకరిస్తుంది. ఆ వెంటనే అందరూ చూస్తుండగానే ఆ బొమ్మ జీవం పొంది గాల్లోకి ఎగిరిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసిన సంధ్య మొదట భయపడిన తర్వాత తన శక్తిని మనుషుల కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తుంది. తన గ్రామంలోని పేదలకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. ఆహారం లేని వారికి అన్నం, నీరు లేని వారికి ఊట, ఆశ్రయం లేని వారికి ఇల్లు, ఇవన్నీ తన చిత్రకలముతో బొమ్మలు గీస్తే వాస్తవంగా మారిపోయాయి. 60 ఏళ్ల రైతు రామయ్య, 6 ఏళ్ల అనాథ బాలుడు చింటూ మొదలైన వారు సంధ్య ద్వారా కొత్త జీవితాన్ని పొందారు. ఈ అమ్మాయి దేవత లాంటిది అని గ్రామస్తులు సంధ్యను గౌరవంగా చూడడం ప్రారంభించారు. ఈ వార్త కొద్ది రోజుల్లోనే రాజ్యానికి చేరుతుంది. క్రూరమైన రాజు విక్రమసింహుడు ఈ చిత్రకలమును స్వంతం చేసుకోవాలని పథకం వేసుకుంటాడు. అతనికి కళ మీద ప్రేమ లేదు. అతనికి కావలసింది అపారమైన బంగారం, వజ్రాలు, వైభవం. సంధ్యను రాజభవనానికి బలవంతంగా తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంధ్య రాజు ముందు నిలబడగా అతను గర్జిస్తూ, నా కోసం బంగారం, వజ్రాలు, రాజభవనం చిత్రీకరించు అని ఆదేశిస్తాడు. కానీ సంధ్య ధైర్యంగా నిరాకరిస్తుంది. తన శక్తిని స్వార్థపరుల కోసం ఉపయోగించలేనని స్పష్టంగా చెబుతుంది. కోపంతో రాజు ఆమె తల్లిదండ్రులను బంధిస్తాడు. ఇప్పుడు సంధ్య ముందు ఉన్నది ఒకే ఒక మార్గం, తన చిత్రకలముతో రాజుని ఎదుర్కోవడం. అత్యంత ధైర్యంతో ఆమె తన చిత్రకలమును గీసి అతిపెద్ద సముద్రాన్ని, శక్తివంతమైన తుఫానును, ఎత్తైన కొండలను చిత్రీకరిస్తుంది. ఒక్కసారిగా రాజభవనాన్ని భారీ గాలులు, అలలు, పిడుగులు తాకుతాయి. భయంతో రాజు పరుగులు తీస్తాడు. రాజ్యం ప్రజలకు తిరిగి వస్తుంది. సంధ్య తన తల్లిదండ్రులను విడిపించుకొని గ్రామాన్ని కొత్తగా నిర్మిస్తుంది. గ్రామస్తులు ఆనందంతో సంధ్యను వీరనారిగా చూడడం మొదలు పెడతారు. అయితే సంధ్యకు తెలుసు, ఇలాంటి మాయాశక్తి స్వచ్ఛమైన మనసున్న వారికే ఉండాలి. అందుకే ఆ చిత్రకలమును ఒక ప్రాచీన దేవాలయంలో భద్రపరుస్తుంది. చివరగా గ్రామస్తులందరికీ ఈ ప్రపంచంలో నిజమైన మాయ మన మంచితనమే అని తన జీవిత పాఠాన్ని చెబుతుంది. ఈ కథలోని సందేశం స్వార్థానికి కాదు, మానవత్వానికి శక్తిని ఉపయోగించాలి. సహాయం చేసే చేతులు స్వార్థం కోరుకునే చేతుల కంటే గొప్పవి. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.